ప్రజాకవి అందశ్రీ మరణం తెలంగాణ సమాజం కూడా దుఃఖిస్తూ ఉంది, అన్నిటి సందర్భమవుతా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి అంత్యక్రియలకు విమలక్క వచ్చింది. అరుణోదయ సాంస్కృతిక సమాజం నుండి ముందుకెళ్తున్నటువంటి విమలక్క అంటే ప్రజా పాటను తన గొంతు ద్వారా విమలక్క ఆమె ఇక్కడికి వచ్చింది. అతను అనుబంధం తెలిసినటువంటి తెలంగాణ ఉద్యమం పట్ల ఇచ్చే అనుబంధం ఉన్నది. మాది అన్నది అమ్మమ్మ గారు ఒకటే కాబట్టి ఆ రకంగా మా మాయంత ఒకటే మాట. కాబట్టి తెలంగాణలో ఆడబిడ్డని గౌరవించుకునేటువంటి సంస్కృతి చాలా గొప్పది. అట్లా ఆ రకమైనటువంటి సంస్కృతిలో అన్న మాత్రం ఆడబిడ్డల్ని బాగా గౌరవించేవారు. అట్లా ఎక్కడ కనిపించినది ఏమైనా ఆత్మీయతగా ప్రేమగా అభిమానంగా ఉండేవి. ఆ రకంగా మాకు సాగింది. చాలా వేదికై పంచుకున్నాము. మిత్ర రాసిన మీకు సేతు వ్యక్తి మొక్కినాదిరో తెలంగాణలో విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం నువ్వు నదుల వెంట నడిసిపోతివా అందశ్రీ అన్న అక్షరాల ధారవేతివా అందశ్రీ అన్న తెలంగాణ గీతమైతివా అందశ్రీ అన్న నీ పాట వింటే సాలురో పరవశించు పల్లెరో ఆ పాట వింటే సాలురో పరవశించు పల్లెరో నీ మాట వింటే సాలురో కవిత్వాల మూటరో నీ మాట వింటే సాలురో కవిత్వాల మూటరో నువ్వు గొర్రెలు కాసి గుత్ప కట్టెనో అందశ్రీ అన్న నీ సేతులల్ల కాలమాయనో అందశ్రీ అన్న జీతగాడి బతుకునుండెరో అందశ్రీ అన్న పెద్ద రాతగాడు పుట్టుకొచ్చరో అందశ్రీ అన్న రేవట్టి తల్లినేమరా అందశ్రీ అన్న పట్టపు రాణియ శివ అందశ్రీ అన్న గోడగట్టినట్టుగా పాట గడితి వంటరు గోడగట్టినట్టుగా పాట గడితి వంటరో నాగరికత వెతికేటి బాటసారి వంటరు నాగరికత వెతికేటి బాటసారి వంటరో అరే నిప్పుల బాగు నిండరో అందశ్రీ అన్న కైతలన్నీ వంగినాయిరో అందశ్రీ అన్న నిప్పులన్నీ అంటుకోనిరో అందశ్రీ అన్న పల్లెలన్నీ వెలుగులవ్వురో అందశ్రీ అన్న జనగానాలే కొలువు తీరిరో అందశ్రీ అన్న మాగాణం మొలకలెత్తురో అందశ్రీ అన్న దండమో దండమన్న దండాలు నీకురో దండమో దండమన్న దండాలు నీకురో మాయమైపోవురో మాలో ఉంటావురో మాయమైపోవురో మాలో ఉంటావురో నువ్వు మాయమైపోవురో మాలో ఉంటావురో మాయమైపోవురో మాలో ఉంటావురో నీకు సేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకం విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం జోహార్ జోహార్ జోహార్. ఇది ప్రత్యేకంగా మిత్ర రాసినటువంటి పాటలు విమలక్క వాడింది. అంటే అక్కడ తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే జయ జయ హే తెలంగాణ జననీ జయ గీతం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందిస్తున్నటువంటి అందశ్రీకి ఈ రాష్ట్రం ఎందుకంటే జై బోలో తెలంగాణ జడివాన అని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో ఒక గొప్ప సాహిత్యాన్ని అందిస్తున్నటువంటి మహాకవి మన అందశ్రీ. అయితే అందశ్రీకి సంబంధించి మనము అంటే చూసినప్పుడు రకరకాల కోణాలు కనిపిస్తాయి. అంటే ఒక మానవతా కోణం కనిపిస్తుంది, తర్వాత ఇక్కడ ఉద్యమ బావుట కనిపిస్తుంది, తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను తన కవిత్వం ద్వారా, తన గేయాల ద్వారా, తన పాటల ద్వారా ప్రపంచానికి చాటినటువంటి గొప్ప కవి. ఎందుకంటే ఇక్కడ రాశిలో తక్కువైపోయినప్పటికీ వాసిలో మాత్రం అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని తెలుగు సమాజానికి ఇటు తెలంగాణకు ప్రత్యేకంగా అందించినటువంటి గొప్ప కవి అందశ్రీ.